హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో ఖర్జూరాలు గుల్లగా, టేస్టీగా, క్రిస్పీగా చాలా బాగుంటాయి. ట్రై చేయండి ఓసారి. అది ఎలాగో నేను చూపిస్తాను. ముందుగా 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. మైదా పిండినైనా తీసుకోవచ్చు. 1/2 కప్పు షుగర్ పౌడర్, 1/2 కప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలి, ఉప్మా రవ్వని, 1/2 కప్పు కొబ్బరి పౌడర్ని, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ ఇలాచి పొడి వేసుకొని కలిపేసుకోవాలి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియో మొత్తం చూసి ఒక లైక్ కూడా చేయండి. చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. వంట సోడా చిటికెడు వేసుకొని కలిపేసుకోవాలి. 4 స్పూన్స్ వరకు అంటే 1/2 కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. వేసుకొని కలిపేసుకోవాలి. నూనెనైనా వేసుకోవచ్చు. ఆయిల్ని వేసుకొని ఇలా ముద్దలా వచ్చే విధంగా చూసుకోవాలి. ఆయిల్ మాత్రం వేడి చేసుకొని వేసుకోవాలి. ఇలా ముద్దలా రాగానే ఇప్పుడు వాటర్ పోసుకొని పిండిని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఈ వీడియోని కొత్తవారు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ కూడా చేయండి. ఇప్పుడు పిండి తీసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఇలా 2 సగాలు చేసేసుకోవాలి. 2 భాగాలు చేసుకొని ఇప్పుడు ఒకటి పక్కన పెట్టేసుకొని ఒకటి ఇలా రోల్లా తయారు చేసుకోవాలి. ఇలా చేసుకొని మనకు ఇష్టం ఉన్న షేప్లోకి చేసుకోవచ్చు. ఇలా నైఫ్తో కట్ చేసుకోవాలి. అన్నీ సమానంగా వచ్చే విధంగా 1/2 ఇంచ్ వరకు అన్నిటినీ ఇలా కట్ చేసుకోవాలి. చపాతీలా ఒత్తేసుకొని కూడా స్క్వేర్ కావాలంటే స్క్వేరు, సర్కిల్ షేపు అలా మన ఇష్టం ఉన్న షేప్లోకి కట్ చేసుకొని చేసుకోవచ్చు. నేను ఈ విధంగా చేసుకుంటున్నాను. అన్నిటినీ ఇలాగే చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకోవాలి. స్టవ్ పైన ఆయిల్ వేడెక్కగానే ఇవి ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోవాలి. ఆయిల్లో పట్టినన్ని వేసుకొని వేయగానే కదిలించకుండా కొంచెం కింద ఫ్రై అవ్వగానే టర్న్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి. ఒక్కసారి చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు అయినా ఉంటాయి. ట్రై చేయండి ఓసారి. ఇలా అన్నిటినీ టర్న్ చేసుకొని 2 వైపులా మంచి కలర్ రాగానే తీసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఖర్జూరాలు. మిగతా సగాన్ని కూడా ఇలాగే చేసేసుకొని పెట్టేసుకోవాలి. చూడండి, లోపల గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్లో పెట్టండి ఎలా వచ్చిందని. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.